ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దాన్ని పరిష్కరించేశారు. అలా బెంగపెట్టుకోకండి అని చెప్పడానికి. కాశీ వెళ్ళి గంగలో స్నానం ఎన్ని మాటలు చేయాలండి, కాశీ వెళ్ళి విశ్వనాథుడి దర్శనం ఎన్ని మాటలు చేయాలండి, గంగలో స్నానం చేసి కేదారేశ్వరుణ్ణి చూస్తే చాలా, విశ్వనాథుడిని కూడా చూడాలా, చూసేసి వచ్చేస్తే చాలా, ఇంకేమైనా చెయ్యాలా? బోలెడన్ని ప్రశ్నలు. ఎన్ని ప్రశ్నలు! అన్ని ప్రశ్నలకి జవాబు చెప్పారు. కాశీపట్టణం గురించిన వైభవాన్ని చెప్తూ ఇక్కడికొచ్చి ఏం చెయ్యాలో చెప్పారు. చెప్తూ అన్నారు, చక్రవాక పరీత సమస్త భూచక్రమునందు పుణ్యపదము కాశీ. కాశికాపట్టణ పుణ్యతీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. జహ్నుకన్యాతీర్థ సమితియందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మణికర్ణికా హ్రద మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనం అధికము. జగత్పతి కంటే కైవల్య విభుని కంటే, కాలకంఠుని కంటే ముక్కంటి కంటే, త్రిభువనములయందు తీర్థములు మోక్షములు దైవములు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. ప్రతిజ్ఞ చేసి చెప్పాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. అగస్త్య మహర్షితో చెప్పాడు, కాశీపట్టణంలో వరుసక్రమం చెప్తున్నాను విను అంటూ ఆయన అన్నాడు, చక్రవాకపరీత సర్వం సహా భూమండలమునందు పుణ్యపదము కాశీ. ఈ సమస్త బ్రహ్మాండముల యందు అపారమైనటువంటి పుణ్యమును ఇవ్వగలిగినటువంటి ఏకైక పవిత్ర ప్రదేశము కాశీ ఒక్కటే. ఇక ఏదైనా కాశీ తర్వాతే. కాశీ కన్నా అని కానీ, కాశీతో పోల్చడం కానీ ఇక ఏ క్షేత్రమునకు సాధ్యము కాదు, లేదు పోలిక. అంత గొప్పది కాశీ. కాబట్టి చక్రవాక పరీత సర్వం సహా చక్రమ భాగంబునందు పుణ్యపదము కాశీ. మళ్ళీ ఈ కాశికాపట్టణ క్రోశ పంచక తీర్థ సమితియందు సారంబు జహ్నుకన్య. ఈ కాశికాపట్టణం ఉందే, ఈ కాశికాపట్టణం పంచక్రోశముల మధ్యలో ఉంటుంది. 5 క్రోశముల వరకు కాశీ. ఈ 5 క్రోశములు దాటి వెళ్ళిపోమన్నాడు వ్యాసుడిని. ఈ 5 క్రోశముల మధ్యలో ఉన్నదేదుందో అది కాశికాపట్టణం. ఈ కాశికాపట్టణానికి తలమానికమైనటువంటి ఒక హారము వంటిది గంగ. ఇది సమస్త తీర్థ సారంభు జహ్నుకన్య. జహ్ను మహర్షి యొక్క కుమార్తె జాహ్నవి గంగ. గంగ అసలు మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ తీర్థాల్లో స్నానం చేద్దామనుకుంటున్నారో ఆ తీర్థములన్నిటి యొక్క సారము గంగ యందు ఉంటుంది. కాబట్టి సమస్త తీర్థ సారంభు జహ్నుకన్య. మళ్ళీ ఈ జహ్నుకన్యా తీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. మళ్ళీ ఈ గంగానదికి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రవహిస్తోందో, ఒక్క కాశీయే కాదు కదండి, హరిద్వారం అన్నీ కూడా పెడుతుంది. ఎక్కడో పుట్టి సముద్రం వరకు వెళ్ళేటటువంటి గంగానది యొక్క తీరమునందు వెలిసినటువంటి అనేకమైన తీర్థములలో కడుపెద్ద, పెద్ద కాదు, చెప్పడానికి లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద తీర్థం మణికర్ణిక. ఆ మణికర్ణిక స్నానంతో పోల్చడం ఇక లోకంలో ఏ తీర్థానికి సాటి కాదు. మణికర్ణికా తీర్థ స్నానంతో పోల్చి మీరు ఏ స్నానాన్ని చెప్పలేరు. ఎక్కడ చేసిన స్నానం మణికర్ణికా తీర్థ స్నానము కన్నా గొప్పది కాదు కాదు కాదు. బ్రహ్మాండం మొత్తం మీద మణికర్ణికా తీర్థ స్నానమే గొప్పది. కాబట్టి జిహ్ను కన్యాతీర్థ సముదాయకమునందు కడుపెద్ద మణికర్ణికా హ్రదంబు. అటువంటి మణికర్ణికలో స్నానం చేస్తే ఇక చెప్పక్కర్లేదు. మణికర్ణికా తీర్థమజ్జనము కంటెను వెళ్ళి చెంబుతో నీళ్ళు వేసుకోవడం కాదు, మణికర్ణికలో తల మునిగేటట్టుగా ఎవడు మునిగాడో అటువంటి మజ్జనము కంటెను విశ్వనాథు దర్శనమధికము. విశ్వనాథ శివలింగాన్ని ఇలా 2 కళ్ళతో కాదు అని చూసి వెళ్ళిపోతే చాలు. సగృదీక్షణమున సంభవించు. ఇలా ఆయన్ని చూశాయో కన్నులు, కోట్ల 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 జన్మల తరువాత జీవుడు శరీరానికి పరమేశ్వరుడిచ్చిన కన్నులతో విశ్వనాథలింగాన్ని చూడగలుగుతాడు. ఆయన శివలింగాన్ని చూసినా, ముట్టుకున్నా, చెంబుడు నీళ్లు పోసినా ఆ జీవుడు తరించిపోయాడని గుర్తు, ఈశ్వరుడికి దగ్గర పడిపోతున్నాడని గుర్తు. కాబట్టి విశ్వనాథు దర్శనం అధికము. ఇప్పుడు చెప్పండి నాకు, కాశీపట్టణం మొత్తం మీద ఏది గొప్ప, అన్నిటికన్నా పెద్దదేది
విశ్వనాథు దర్శనమే. విశ్వనాథుణ్ణి దర్శించడం కన్నా గొప్ప కార్యం ఇంకొకటి లేదు. నేను చెప్పట్లేదు, ఋషులు నిర్ణయం చేశారు. కాబట్టి అంత గొప్పదయా విశ్వనాథుని యొక్క దర్శనం. అటువంటి విశ్వనాథుని దర్శనం అధికము. కాలకాలుని కంటే, ముక్కంటి కంటే, జగత్పతి కంటే, కైవల్య విభుని కంటే 3 లోకములందు తీర్థములు దైవములు లేవు. సత్యమింకను సత్యంబు సంయమీంద్ర. సుబ్రహ్మణ్యుడు అగస్త్యుడితో చెప్తున్నాడు, ఓ సంయమీంద్ర, ఇక్కడ కాదు 3 లోకాల్లో లేవు. విశ్వనాథుడు కైవల్యపతి, కాలకాలుడు, ఆయన కాలమునకు కాలుడు, సమస్త లోకాల్ని కాలంతో సహా తనలోకి తీసేసుకుంటాడు. బీజస్యంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీశ్వర స్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. సమస్తాన్ని తనలోకి తీసుకోగలడు. కాబట్టి అటువంటి వాడున్నాడే, వాడు అలా నిలబడుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడి దల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించెదన్. అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఈ కంటితో చూడడానికి వీలు లేని రూపంతో ఉంటాడు. ఆయన అగ్నిముఖంబు, పరాపరాత్మకమాత్మ, కాలంబు గతి, రత్నగర్భ పదము, శ్వసనంబుని యూర్పు, రసన జలేషుండు, దిశలు కర్ణంబులు, దివము నాభి, సూర్యుండు కన్నులు, శుక్లంబు శలిలంబు, జఠరంబు జలదులు, చెదలు శిరము, సర్వౌషధులు రోమచయము, శల్యంబు లద్రులు, మానసమృతకరుండు, ఛందములు ధాతువులు, ధర్మసమితి హృదయము, ఆస్యపంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సతసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు. అటువంటి పరమేశ్వరుడు ఇలా చేత్తో ముట్టుకోవడానికి వీలైన వాడిగా, తనకన్నా పొట్టివాడిగా ఉంటే తాను వంగి ముట్టుకోవలసిన వాడిలా కనపడతాడు. అంతగా ఒదిగిపోయి మనకి దొరుకుతాడు. ఆయన్ని ముట్టుకోవడమే. అటువంటి పరమాత్మ అర్జునుడంతటి వాడు ఆయన రూపాన్ని చూపిస్తే హడిలిపోతాడని కోదండంబుల నిట్టులొండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునన్ వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబుల మల్ల సంగరము సెయ్యంజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. అలా మహానుభావుడు ఒక కిరాతుడి వేషంలో వచ్చి అర్జునుడితో శరీరాన్ని రాపాడించినంత మాత్రం చేత ఆయన పాశుపతాస్త్రాన్ని పట్టుకోవడానికి కావలసిన అధికారాన్ని పొందాడు. అంత పెద్ద అనుగ్రహం. అర్జునుడు అలా శివశరీరంతో రాపాడాడు కాబట్టి పట్టుకున్నాడు పాశుపతాస్త్రాన్ని, లేకపోతే పట్టుకునే అధికారం లేదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసం చేసుకుని రుద్రుడైతే తప్ప అసలు ఆయన్ని ముట్టుకోవడం మాట దేవుడికి అసలు అభిషేకమే లేదు. అటువంటి వాడు, అటువంటి విశ్వనాథుడు కాశీపట్టణంలో చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఇలా వెళ్ళి ఇలా ముట్టుకుంటే, ఆయన ముట్టుకుంటే వాళ్ళకన్నా చిన్నవాళ్ళ చాలా కిందకుండి చల్లగా ఇలా చేతికి తగులుతూ ఉంటాడు. ఎవరు ఏది పోసేయనివ్వండి, పోసేయండి, పోసేయండి చాలు, మీకు ఇచ్చేస్తాను వరాలంటాడంతే. అలా మీద పోయించుకుంటూ పరిశం పట్టదు, దగ్గుదగ్గడు. ఎన్ని సంవత్సరముల నుంచి, ఎన్ని యుగాల నుంచి అలా అభిషేకం పొందుతున్నాడు మహానుభావుడు. అంతటి కరుణామూర్తి, అటువంటి దయార్ద్ర హృదయుడు విశ్వనాథలింగం. కాబట్టి ఆ విశ్వనాథుడున్నాడే, ఆ మహానుభావుడున్నాడే, ఆయన దర్శనమే అన్నిటికన్నా గొప్పది. కాబట్టి కాశీపట్టణమునందు ఇవి వదులుకోకు. విశ్వనాథ దర్శనం అధికము అన్నాను కదా అని అక్కడికే వెళ్ళిపోవడం కాదు, ఇవి కూడా అనుభవించేయి. పప్పుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, కూరతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పులుసుతో తిన్నావు కొంత ఆకలి తీరింది, పెరుగుతో తిన్నావు ఆకలంతా తీరిపోయింది. అలాగని పెరుగున్నమే రోజు తినేయక్కర్లేదు, చక్కగా ఇవి తినచ్చు. కాశీ వచ్చావు, ఇవన్నీ కూడా అనుభవించు. ఇవన్నీ కూడా నీకు అపురూపమైనవు సుమా. కాశికాపట్టణమునందు కాశీ పట్టణంతో మొదలుపెట్టి ఇదిగో ఇవన్నీ నువ్వు అనుభవించవలసినవి అని పరోక్షంగా సంకేతించడం. అంత గొప్ప పట్టణం కాశికాపట్టణం. ఇటువంటి కాశికాపట్టణంలో ప్రత్యేకించి మణికర్ణికా హ్రదం, మణికర్ణికా తీర్థము అంటారు. తీర్థము అన్న మాటకి వేదం నిర్వచనం చేసింది. ఏది తీర్థము అని. అన్నీ తీర్థములు కావు. తీర్థము అని దేన్ని పిలుస్తారంటే అంగిరసులు అని మహాపురుషులు వాళ్ళు
ఉదకములు అంటారు, ప్రవహించేటటువంటి జలముల దగ్గర కూర్చుని వాళ్ళు యజ్ఞాలు చేశారు. చేసి వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దీక్షని యజ్ఞ దీక్ష అంటారు. ఆ దీక్షని వాళ్ళ తపశ్శక్తిని తీసుకెళ్ళి ఆ తీర్థము యందు ప్రవేశపెట్టారు. తీర్థములలో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు స్వర్గలోకానికి. అందుకే తీర్థానికి వెళ్ళి ఎవరైనా స్నానం చేశారనుకోండి, తీర్థస్నానం చేశాడనుకోండి, ఏమవుతుందంటే అటువంటి వాడు అంగిరసలు చేసినటువంటి యజ్ఞంతో సమానమైన యజ్ఞము చేసిన ఫలితం వాడికి వచ్చేస్తుంది. అందుకే తీర్థయాత్ర అంటారు. అంటే స్నానం చేసి వచ్చాడు. అసలు ఎక్కడొచ్చింది ఫలితం? వాడు అక్కడికి వెళ్ళి ఏదో గుళ్ళు గోపురాలు కాదు, స్నానం ముఖ్యం. ఆ స్నానం చేశాడు, తీర్థంలో మునిగొచ్చాడు. ఆ మునిగి రావడంలో పట్టుకుంది వాడి ఒంటికి ఆ శక్తి. ఇప్పుడు వాడు సోమయాగి అయ్యాడు, యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు ఆయన దిగి ఇంటికి వచ్చేస్తుంటే ఆయన ధూళి దర్శనం గొప్పది. ఆయన స్నానం చేసి వచ్చాడా? రైలు దిగేటప్పుడు ఆయన మొహం కడుక్కున్నాడా? కాదు, తీర్థస్నానం చేసిన శరీరం. అందుకని వాడు అవబృధం చేసి వస్తున్న వాడితో సమానం. కాబట్టి ఇప్పుడు ఆయన కనపడగానే ఆయన కాళ్ళు ఎవరు పట్టుకుని నమస్కరిస్తారో వాళ్ళకి కూడా పుణ్యం ఇస్తారు. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా ఒక్కసారి తీర్థయాత్ర విశేషాలు చెప్దురు అని అడుగుతారు. అయితే ఆయన, ఏమండి మేము కాశీపట్టణంలో రోజు 4 ఐటమ్స్ చేసుకు తిన్నామనకూడదు. కాశీపట్టణంలో మణికర్ణికా స్నానం చేశాం, కాశీపట్టణంలో విశ్వనాథ దర్శనం చేశాం, తెల్లవారుజామున గంగా స్నానం చేసి గంగని ప్రార్థన చేశాం అని చెప్తున్నాడు అనుకోండి. అత్యంత శ్రద్ధాళువై విన్నవాడు ఎవరుంటాడో వాడికి కూడా అందులో 4వ వంతు ఎడుతుంది. అంటే మీకు తగ్గిపోయి అనుకోకండి, ఇది మీకుండి. కాబట్టి ఎవరన్నా వస్తే 4వ వంతు వెళ్ళిపోతుంది అన్నాడు. ముగ్గురికి చెప్తే 3-4 మనకు అంతా పోతుంది. ఎందుకు వచ్చిన గొడవ? ఇక మీలేదో పావు వంతు అది కూడా కబుక్కుని ఎక్కడో పొరపాటున చెప్పేస్తారేమో. ఇంకా ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చారంటే భార్య వంటింటి వచ్చి అనకండి, అలా చెప్పాలి. మీదేం పోదు, అదనంగా ఇస్తాడు ఈశ్వరుడు. కాబట్టి తీర్థయాత్రకి వెళ్ళిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటారు, తీర్థయాత్రకి వెళ్ళొచ్చిన వాడి పాదములకు నమస్కరిస్తారు. మిగిలిన చోట్ల ఉన్న తీర్థముల యందు అంగిరసుల యొక్క తపస్సు దీక్ష ప్రవేశపెట్టబడ్డాయి. కానీ కాశికాపట్టణమునందు గంగానది ఒడ్డున ఉన్నటువంటి మణికర్ణికా తీర్థము ఆవిర్భావమే చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు చూశారుగా, అసలు కాశీపట్టణం అంత విచిత్రంగా ఉండడానికి కారణం అదే. ఓ రిక్షా వెళ్ళదు, ఓ ఆటో వెళ్ళదు, ఓ కారు వెళ్ళదు. ఎందుకో తెలుసా అండి? ముందు వచ్చింది ఆయన ఒకడే ఈ పట్టణంలో. ఇది నాకు చాలా నచ్చిందని ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని పిల్లలందరూ చేరిపోయారు. మీరు చూడండి, లోకంలో తల్లిదండ్రుల కింద ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు చిరాకు వస్తూ ఉంటుంది. ఎంతో బలైపోయి ఉంటాను. తెల్లవారి నిద్ర లేచిలా పూజ చేసుకు రావడం పాపం, కాలింగ్ బెల్ కొడతారు. రాత్రి 10 వస్తూనే ఉంటారు, పలహారం చేయడానికి ఉండదు. ఈ ప్రవచనాలు చేయడం కాదు కానీ ప్రారంధం పలహారం చేయడానికి కూడా ఉండట్లేదు అనుకుని మళ్ళీ అనుకుంటాను, ఆ వచ్చిన వాడు పుట్టినరోజునో పెళ్లి రోజునో వస్తాడు, ఇప్పుడు దొరుకుతాడని రాత్రి 10ంటికి వస్తాడు. నా మీద ఎంత ప్రేమతో వస్తున్నారు. నా యందు తల్లిదండ్రుల్ని చూస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే నాలో తల్లిదండ్రుల్ని చూస్తారు. అసలు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భక్తి చేత, నేను అంత అధికుండని నేను చెప్పట్లేదు, వాళ్ళ ప్రేమ చేత వాళ్ళు నాలో ఒక తండ్రిని చూసుకుంటారు, ఓ తల్లిని చూసుకుంటారు. నేను మాట అంటే మురిసిపోతారు, నేను ఆశీర్వచనం చేస్తే పొంగిపోతారు. వాళ్ళ అమ్మా నాన్నయే వాళ్ళని గౌగులించుకున్నంత సంతోషపడిపోతారు. పోన్లే, వాళ్ళకి తృప్తి కలగడానికి 4 మాటలు మాట్లాడడం కన్నా ఇంకా నా జన్మకి సాఫల్యం ఏమి ఉంటుందని మళ్ళీ ఓపిక చేసుకుంటూ ఉంటాను. అలా అంటే నాతో పోల్చుకున్నానని మీరు అనుకోకండి, నాకే అలా ఉంటే అని పోలుస్తున్నాను. పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది. అంత జనం వచ్చేసారు. పోన్లేరా, సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో, నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో. పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు, దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు వెళ్ళిపోతూ, మేము శుద్ధి చెయ్యొద్దు, మీరంటే గంగ ఎక్కడి నుంచో తేవాలి, మేమే ఉంది తినేసి వదిలేస్తే చాలు శుద్ధి అయిపోతుంది గోమయంతో అని పేడలు, అక్కడి నుంచి కాళ్ళు జారిపోతూ ఉండడాలు, పలకలు, ఎత్తులు, పల్లాలు, అక్కడే కొట్లు, టీలు, కాఫీలు, పెరుగు